హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఫిల్టర్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 7ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ సీన్లో అయితే మన యూనిట్ చాలా షాపింగ్ అయితే చేస్తూ ఉంటుంది అన్నమాట. అలా షాపింగ్ థింగ్స్ కావాల్సినవి అన్నీ చేస్తూ ఉంటుంది. అది కూడా మనుషుల్ని కిడ్నాప్ చేసే థింగ్స్ అన్నమాట. ఇంకా అప్పుడు అతను అయితే ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ చాలా పెద్ద బ్యాగ్ అయితే ఉందా, అది ఎంత పెద్ద బ్యాగ్ అయి ఉండాలంటే ఒక మనిషి దాంట్లో పట్టేలాగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది. ఇదంతా అక్కడే ఉన్న గూ కూడా వింటాడనమాట. సరే బ్యాగ్ తీసుకుందాం అనుకుని పైకి ఎక్కేసరికి తనైతే కొంచెం స్లిప్ అయ్యి పడిపోయి ట్రోలీలో పడిపోతుంది. ఇంకా ట్రోలీ అయితే చారున వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇదంతా అక్కడే ఉన్న గూ అయితే చూస్తాడు. ఏంద్రా ఈ పిల్ల ఇలా వెళ్తుంది అని చెప్పి చూస్తాడు. ఇక్కడ యూన్ అయితే ట్రోలీతో పాటు వెళ్ళి అక్కడున్న ఒక క్యాండీ బాక్స్ అన్నిటిని పాడేస్తుంది అన్నమాట. అమ్మ బతికిపోయా అనగానే అక్కడున్న వాళ్ళు మా క్యాండీస్ డ్యామేజ్ అవుతాయి అంటే పర్లా, డ్యామేజ్ అయినవన్నీ నేను కొనేస్తాను చూడండి అని చెప్పి అంటది. అలా క్యాండీస్ తింటున్నప్పుడు గూని చూసి మీరేంటి ఇక్కడ, మీకు కొన్ని క్యాండీస్ కావాలా అని చెప్పి అడుగుతుంది. ఇంకా అక్కడ ఉన్న ఒక ఆమె అయితే హెల్ప్ చేస్తున్నప్పుడు ఇంకా గూ వెళ్ళి నేను హెల్ప్ చేయనా ఏమైనా అని అడిగితే హెల్ప్ చేయను ఎత్తుకో అని చెప్పి అంటది అనమాట. ఇంకా గూ కూడా సరే అని చెప్పి తనైతే ఎత్తుకొని కిందకైతే తీసుకొస్తాడు. ఇంక తనైతే థ్యాంక్స్ గూ గారు అని చెప్పి అనగానే ఇట్స్ మై ప్లెజర్ అని చెప్పి అంటాడనమాట. ఓకే అని చెప్పి వెళ్ళిపోబోతుంటే ఇంకా అప్పుడే తనైతే ఒకటి గమనిస్తుంది, తన ప్యాంట్ అనేది చిరిగిపోయిందని చెప్పి. తన ప్యాంట్ చిరిగిపోవడం చూసిన గూ అయితే ఒక నిమిషం అని చెప్పి తన కోట్ అయితే తీసి ఇక్కడ యూనికి అయితే ఇస్తాడు. యూన్ కూడా కోట్ తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి అంటది. ఇంకా గూ కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ ఇలా ముగ్గురు అయితే ఒక పర్సన్ని కిడ్నాప్ చేయాల్సిన థింగ్స్ అన్నీ కొనేసి ఉంటారన్నమాట. యూన్ అయితే అన్నీ కొనేసానక్క, ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామా అంటే మన టీం వర్కే మన మెయిన్ ముఖ్యం, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్లాన్ అనేది వర్కౌట్ చేయాలని చెప్పి అంటారు. సూచన్ జంగ్ అయితే ఇక్కడ సూమిన్ లాగా చేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు పనంతా సూమిన్ మీదే ఉంటుంది. ఇక్కడ మన హీరో వీకెండ్కి మీట్ అవుతానన్నందుకు వెయిట్ చేస్తూ ఉంటాడు సూమిన్ కోసం. ఏంటి ఇది ఇంకా రావట్లేదు, ప్లాన్ అంతా వర్కౌట్ అవుతుందా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అంతా వర్కౌట్ అవుతుంది అక్క, నువ్వు కంగారు పడకు అని యూన్ అయితే అంటది. ఇంకా అక్కడికి సూమిన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా సూమిని చూసి మన హీరో చాలా మురిసిపోతాడు. నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చా అని చెప్పి ఇక్కడ సూమిన్ అయితే అంటది. గిఫ్టా ఏంది అనగానే టట్టడాంగ్ ఇదే ఫైర్ వర్క్స్ అని చెప్పి అంటదన్నమాట. ఈ ఫైర్ వర్క్స్ని చూసి హీరో అయితే ఫైవ్ వర్క్సా ఇప్పుడేంటి అని చెప్పి అంటాడు. మన ఇద్దరం కలిసి ఫైవ్ వర్క్స్ అనేవి కాల్చుదామనగానే ఈ టైంలో ఫైవ్ వర్క్స్ ఏంటి, ఇది లైట్ ఉంది ఈవినింగ్ టైం, ఈ టైంలో ఫైవ్ వర్క్స్ కాల్చినా మనకి ఆ బ్యూటీ అనేది తెలియదు, సో ఎందుకు ఇప్పుడు కాల్చడం అని చెప్పి హీరో అనేసరికి లేదు నేను ఇప్పుడే చేయాలనుకుంటున్నా, నేను ఇప్పుడే చేస్తాను సరేనా అని చెప్పి అనేసరికి ఇంకా తను కూడా ఏమీ చేసేది లేక నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అంటాడు. అలా ఇద్దరు ఫైవ్ వర్క్స్ అయితే కాల్చుకుంటూ ఉంటారన్నమాట. చూసావా ఎంత బాగుంది, ఎంత బాగుందో అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. ఇదంతా విన్నా మన హీరో అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇంక ఇక్కడ సూమిన్ అయితే అంటుంది నీ కళ్ళు మూసుకో నేను చెప్తాను అని చెప్పి అనగానే కళ్ళు మూసుకుంటాడు అనమాట హీరో. ఇప్పుడు మన ఇద్దరం మంచిగా నడుచుకుంటూ ఒక గ్రీన్ గార్డెన్లోకి వెళ్తున్నాం అని చెప్పి అలా ఇద్దరు అయితే ఊహించుకుంటారు. అక్కడ చాలా అంటే చాలా పువ్వులు ఉన్నాయి, అక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరం లేము అనగానే అవును నాకు అటు సైడ్గా ఉన్న వాటర్ కూడా వినబడుతుంది, అది కూడా చెప్పు అని హీరో అంటాడనమాట. అక్కడే ఉన్న ఒక రివర్లోకి వెళ్ళాం, అక్కడ ఒక బోట్ ఉంది, ఆ బోట్ని మన ఇద్దరం నడుపుకుంటూ వెళ్తున్నాం. సడన్గా అక్కడ ఫైవ్ వర్క్స్ అనేవి వచ్చినాయి. ఆ వెలుగులు కాంతి ఎంత బాగుందంటే అదొక గోల్డెన్ ప్లేస్లో మారిపోయింది అనగానే ఎంత బాగుందా ఊహ అని చెప్పి ఊహించుకుంటూ ఉంటారు. ఇదంతా న్యాచురల్గా జరిగినట్టు ఉంది, చాలా బాగుంది అని చెప్పి హీరో అయితే అంటాడు. అలా హీరోయిన్ని చూసేసరికి హీరోయిన్ తల మీద ఒక స్పైడర్ అయితే ఉంటుంది. అది చూసిన మన హీరో అయితే ఫుల్గా షాక్ అయిపోతాడనమాట. వెంటనే సూమిన్ అయితే కొట్టేస్తాడు. ఇంకా అలా సూమిన్ అయితే ఏంట్రా నన్ను కొడుతున్నావు అనగానే వినిపించుకోకుండా కొట్టేసేసరికి ఇక్కడ ఉన్న యూన్ క్యూలిన్ అయితే షాక్ అయిపోతారన్నమాట. ఏంటి దాన్ని అలా కొట్టేస్తున్నాడు వాడు అనగానే ఏమో అక్క అని చెప్పి అంటది. ఇంకా అలా సూమిన్ అయితే బాధేస్తూ ఉంటాడనమాట ఎక్కడ పడితే అక్కడ. ఇంకా సూమిన్కి అయితే చిరాకు అనేది వచ్చేసి ఆపరా ఒకసారి, ఎందుకురా నన్ను కంటిన్యూస్గా కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నావో ముందు చెప్పు కొట్టు అని చెప్పి గట్టిగా అయితే అరుస్తుంది. అలా అరిచేసరికి అదిగో అక్కడ ఉంది స్పైడర్, ఆ స్పైడర్ చాలా పాయిజనస్, కొట్టిన వెంటనే మనిషి చచ్చిపోతాడు 10 నిమిషాల్లో, అందుకే నీకేం కాకూడదని నేను కొడుతున్నా అని చెప్పి అనగానే ఇక్కడ సూమిన్కి అయితే పిచ్చెక్కిపోతుంది అనమాట. యాక్చువల్గా ఇదంతా సూమిన్ ప్లానే, తన ఫిల్టర్ యూజ్ చేసి స్పైడర్ని తీసుకొస్తుంది. అలా సూమిన్ అయితే స్పైడర్ కొట్టేస్తే స్పైడర్ కుట్టడం వల్ల సూమిన్ అక్కడికక్కడే
పాయిజన్ వల్ల చనిపోయింది అని చెప్పి అనుకుంటాడని, అలా సూమిని కదా ఎండ్ చేసేద్దామని చెప్పి మన హీరోయిన్ అయితే అనుకుంటుంది. కానీ అక్కడ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోద్ది. ఇంకా తన ఫిల్టర్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసేస్తుంది అన్నమాట. ఇంకా ఆఫ్ చేసేసి ఏమీ చేసేది లేక, చూడు ఎక్కడుంది స్పైడర్, ఇక్కడెక్కడైనా ఉందా, ఇక్కడుందా చూడు, నువ్వే చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అలా చెప్పేసరికి అక్కడ స్పైడర్ ఉండదు. సరే నువ్వు ఫస్ట్ హ్యాండ్ అనేది దించు, నాకు భయం వేస్తుంది అలా కొడుతుంటే అని చెప్పి అనగానే సరే అని చెప్పి అంటాడు. నువ్వేమి వరి అవ్వకు, ఒకవేళ నేను ఆ స్పైడర్ కొట్టినా 15 సెకండ్స్లో నేను నా నోటుతో విషం తీసి నిన్ను బతికించగలను, నాకు తెలుసు ఎలాగో అని చెప్పి అనగానే మెసేజ్ పని చేయలేదు అని చెప్పి అనుకుంటుంది అన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్కి చలి వేస్తుందని చెప్పి తన కోట్ అయితే కప్పుతూ ఉంటాడు. నాకేమి చలి వేయట్లేదు, నాకైనా నీ కోట్ ఏం అక్కర్లేదు, నువ్వే తీసుకో అని చెప్పి ఆ కోట్ అయితే రిటర్న్ అనేది ఇచ్చేస్తుంది అన్నమాట. సరే మనం అక్కడికి వెళ్ళి వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం పదా అని చెప్పి మన హీరోని అక్కడికైతే తీసుకువెళ్తుంది. ఇంకా అలా తీసుకున్నప్పుడు చూడు తోకచుక్కలు వెళ్తున్నాయి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా హీరో అయితే చూసి, ఏంటి డే టైంలో తోకచుక్కలు అనేవి ఉంటాయా అసలు, నువ్వేదో పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, అసలు తోకచుక్కలే ఉండవు, బహుశా ఇవి ఏమైనా అయ్యుండొచ్చు అనగానే, లేదు తోకచుక్కలకి పగలు రాత్రులు అంటూ ఏమీ ఉండవంట, ఎప్పుడైనా మనుషులకి కనబడచ్చంట, ఎప్పుడైనా మన మీద పడిపోవచ్చు, సో మనం జాగ్రత్తగా అయితే ఉండాలి అని చెప్పి ఫిల్టర్ అయితే మళ్ళీ ఆన్ చేస్తుంది అనమాట. అలా ఆన్ చేసేసరికి హీరో అయితే తన మాటలన్నీ వింటూ ఉంటాడు. అప్పుడు ఒక తోకచుక్క వాళ్ళ మీదుగా వచ్చేస్తున్నట్టు అయితే హీరోకి కనబడుతూ ఉంటుంది. ఇంకా హీరో ఎలాగైనా సూమిన్ని కాపాడేయాలని చెప్పి సూమిన్తో పాటు వెనక్కి అయితే పడిపోతాడు. అలా ఇద్దరు దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఇదంతా అక్కడ ఉన్న యూలింగ్ కూడా చూస్తారు. ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది, చిన్న కర్మ అని చెప్పి. యాక్చువల్గా ఇది కూడా హీరోయిన్ ఒక ప్లాన్ అన్నమాట. హీరోయిన్ కావాలని చెప్పి అక్కడ చాలా మట్టికి రాకెట్లను అయితే పెట్టి తోకచుక్కలు అని చెప్పి అంటది. అలా పెట్టడం వల్ల ఒక తోకచుక్క వాళ్ళ మీద పడితే అక్కడికక్కడే తోకచుక్క వల్ల ఇక్కడ సూమిన్ చనిపోయినట్టు, అలా సూమిన్ క్యారెక్టర్ ఎండ్ చేసేయచ్చు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. కానీ హీరో వీళ్ళకన్నా ఫాస్ట్గా ఉండడం వల్ల ఏమీ చేయలేకపోతారు. నువ్వు ఓకేనా అని అనేసరికి, లేగరా పందిలాగా నా మీద పడ్డావు అని చెప్పి గట్టిగా అయితే హీరోయిన్ అరిచేస్తుంది అనమాట. ఇంకా అరిచేసరికి, నిన్ను క్షమించేశానులే, కానీ ఇప్పుడు పిచ్చి పిచ్చి లేషలేకు, పద నాతో పాటు నువ్వు కూడా ఆడుకుందా కానీ అక్కడ వాటర్ చూస్తూ అని చెప్పి అంటదన్నమాట. అలా అనేసరికి హీరో కూడా సరే అని అంటారు. సడన్గా వెదర్ అనేది చేంజ్ అయిపోతుంది, చాలా డార్క్గా అయితే అయిపోతుంది, మబ్బులు అయితే చాలా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఎలాగైనా ఈ అవకాశాన్ని వాడుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. సరే నువ్వు నన్ను కొంచెం ఫొటోస్ అనేవి తీస్తావా, వెదర్ బాగుంది అండ్ వ్యూ కూడా బాగుంది, ఈ ఫుల్గా రావాలి సరేనా, వ్యూతో పాటు ఇంకా కొంచెం దూరం వెళ్ళి వ్యూ అంతా పడేలా తీవా, ఇంకా కొంచెం దూరం అని హీరోయిన్ అయితే దూరంగా పంపిస్తుంది. సరే ఫొటోస్ అనేవి తీయు అని చెప్పి, ఇదిగో ఈ పోజ్లో కూడా, ఇక్కడ కూడా ఇలా ఫొటోస్ తీ అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడనమాట, ఇక్కడ ఉరుములు పడుతున్నట్టున్నాయి, మనం వెళ్ళిపోతే మంచిది కదా, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని చెప్పి అనగానే, పర్లేదు ఇంకొన్ని ఫొటోస్ తీ చాలు, అంతకు మించి నాకు ఏమొద్దు అని చెప్పి అంటదనమాట. అలా అనేసరికి సరే అని చెప్పి ఫొటోస్కి పోజులు అనేవి ఇస్తూ ఉంటుంది. అలా చాలా ఫొటోస్కి పోజులు అనేది ఇస్తుంది, ఉరుములు అయితే పడుతూ ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అయితే తన ఫిల్టర్ అనేది యూజ్ చేస్తుంది. అలా ఒక ఉరుము తన మీద పడినట్టుగా పెట్టుకుంటుంది అనమాట. అలా ఉరుము పడి తనైతే మాడిపోయినట్టు నల్లగా అయిపోయినట్టు అయితే చూస్తుంది. అలా చూసేసరికి మన హీరోకి పిచ్చెక్కిపోతుంది అనమాట. అక్కడే పడిపోతుంది హీరోయిన్. ఇంకా ఫాస్ట్గా హీరో పరిగెట్టుకొని వస్తాడు. ఇంకా నిజంగా తను చనిపోయిందేమో అని చెప్పి అక్కడికక్కడే తన షాక్లో ఉండిపోయి అక్కడికక్కడే కళ్ళు తిరిగి అయితే హీరో పడిపోయి ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న హీరోయిన్ అయితే ఏడీడు ఇంకా లేకపోవట్లేదు అని చెప్పి అనుకొని చూసేసరికి హీరో అయితే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. వీడికి ఏమైంది, నేను ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగింది అని చెప్పి కంగారు పడిపోతుంటే యూలింగ్ వస్తారు. అక్కడ అయితే అంటది, కొంపదీసి వాడు చచ్చిపోయాడా ఏంటి, బ్రతుకున్నాడో లేదో ఫస్ట్ చెక్ చేయి అని చెప్పి అనేసరికి కూడా హీరో బ్రతుకున్నాడో లేదో చెక్ చేస్తుంది అనమాట. అలా చెక్ చేసేసరికి హీరో అయితే జస్ట్ కళ్ళు తిరిగే పడ్డాడు, ఇంకా చచ్చిపోయాడేమో అనుకున్నాను, షాక్లోంచి కళ్ళు తిరిగి పడ్డాడేమో అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ హీరోనైతే హాస్పిటల్లో పెడతారు. ఇంకా డాక్టర్ అయితే చెప్తాడనమాట, తన కండిషన్ ప్రస్తుతానికి బాగానే ఉంది, బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేయడం వల్ల తన సెల్ఫ్ ప్రొడక్షన్ అనే మిషన్ అనేది ఆన్ అయింది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడు అనగానే ఇక్కడ అయితే అంటాడు, ఇప్పుడు తన కళ్ళకి ఏమాత్రం ప్రమాదం లేదు కదా డాక్టర్ అని చెప్పి అడగగానే డాక్టర్ అయితే చెప్తాడు, ప్రస్తుతం అన్ని చెకప్లు అయితే చేశాము, మాకు ఎలాంటి ఇష్యూ అయితే కనబడలేదు, కానీ అలా అని జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరం, తను జాగ్రత్తగా ఉంటేనే మంచిది, తను ఇప్పుడు మంచిగా రెస్ట్ అనేది తీసుకోవాలి అని చెప్పి డాక్టర్ అయితే చెప్తాడనమాట. సరే మేము తిన్ని జాగ్రత్తగా చూసుకుంటాము అని అనగానే ఇంకొక విషయం చెప్పిన, తనైతే ఎక్కువ లైట్నింగ్ చూడడం వల్ల కలర్ బ్లైండ్నెస్ కూడా వస్తుంది, తన్ని ఎంత జాగ్రత్తగా అయితే అంత జాగ్రత్తగా చూసుకుంటే మంచిదని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా వీళ్ళు కూడా సరే అని చెప్పి అంటారు. ఇంకా అప్పుడే హీరోకి అయితే
మెలకు వస్తుంది. సోమ్యన్ ఎక్కడా అని అనగానే, రే తన గురించి ఏం ఆలోచించుకు, ఫస్ట్ నీ కళ్ళు గురించి నీ గురించి జాగ్రత్త తీసుకో అని చెప్పి జూ అయితే అంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ సోమ్యన్ గురించి అయితే అడుగుతాడు. ఒకవేళ నేను లైట్నింగ్ చూసి కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల సోమ్య నా గురించి తప్పుగా ఏమైనా అనుకుంటుందా? అయ్యో నేను తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, తన మంచి టైమింగ్ని నేను పాడు చేశాను అనగానే, రే తనేం అలాగ అనుకోదురా, నువ్వేం అసలు ఏమనుకోకు అని అనగానే, అయినా నువ్వు ఏమీ హెల్యూసినేషన్ ఏమి ఫీల్ అవ్వాలా, యాక్చువల్గా నిజం చెప్పాలంటే తను చనిపోయిందిరా అని చెప్పి గూజిన్ అయితే అంటాడనమాట. ఏంటి చనిపోయిందా? నో వే, తనెందుకు చనిపోతురదరా, మీరేమన్నా నాతో ఎటకారం ఆడుతున్నారా ఏంటి? మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్ చదివేవు, నీకు ఏ టైంలో ఏం జరుగుతుందో కరెక్ట్గా తెలిసి క్యాలిక్యులేట్ చేయగలవు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ఉరుములు మెరుపులు భూమి మీద పడలేదు, అయినా లైట్నింగ్ పడడానికి ఎంత టైం ఉంటుందిరా అనగానే ఇంకప్పుడే జూ అంటాడు, రే నిజంగా సోమిన్ చనిపోయిందిరా, నీకు చెప్తే బాధపడతావని ఇప్పటివరకు చెప్పలా, కానీ తను నిజంగా చనిపోయింది అని చెప్పి అనగానే హీరో అయితే తట్టుకోలేకపోతాడు. ఎలారా అని చెప్పి హీరో అయితే అంటూ ఉంటాడనమాట. ఇక్కడ మన సోమిన్ కోసం ఇక్కడ ఫ్యూనరల్ కూడా పెడతారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ అక్క అంటది, ఏంది ఫ్యూనరల్, డబ్బులు బొక్క అన్ని బొక్క అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే అంటది, అదేం కాదక్క, ఇప్పుడు గూ కానీ జూ కానీ హీరో కానీ ఎవరైనా వచ్చి ఫ్యూనరల్ పెట్టారా ఇవన్నీ అడిగితే ఎలాగక్క, దానికి తోడు ఆఖరి చూపైనా చూపించాలి కదా, సోమిన్ని ఎంత ప్రేమించాడు చెప్పు హీరో అని చెప్పి అంటారన్నమాట. ఆయన లాస్ట్గా గుడ్ బైయే కదా అని అనేసరికి, సరేలే ఇక్కడ నేనైతే ఆనియన్ జ్యూస్ అండ్ జింజర్ జ్యూస్ రెండు కలిపి ఇదిగో ఇదైతే తయారు చేసా, ఇది కొంచెం కంట్లో పెట్టుకున్నాం అనుకో వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పి నాప్కిన్ మీద అయితే ఆ జ్యూస్ అనేది వేసుకొని ఏడుస్తున్నట్టయితే నటిస్తారన్నమాట. ఇంకా యూనైతే నార్మల్గా కాదు, అమ్మ సోమిన్ నా ఫ్రెండ్ అని, హీరోయిన్ కూడా అంతే మామూలుగా ఏడవరు. ఇంకా అప్పుడే అయితే ముగ్గురు వస్తారన్నమాట. ఇంకా ముగ్గురు అయితే ఇక్కడ సంతర్పణ అనేది తలుపుతూ ఉంటారు. మన హీరోయిన్ అయితే ఇంకా వాటర్ రావాలని చెప్పి తన ఉమ్మను కూడా కంటి మీద పెట్టుకొని సోమిన్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన హీరో అయితే నేను తన్ని ఆఖరిగా ఒక్కసారి చూడాలి, తన బాడీ ఎక్కడుంది అని చెప్పి అడిగేసరికి ఇంకా క్యూలిన్ అయితే చెప్తుందన్నమాట, మేము తన్ని ఎప్పుడో పాతి పెట్టేశాం, ఎందుకంటే బాడీ చాలా మటుకి కాలిపోయింది, ముఖం కూడా గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయింది, స్మెల్ రాకుండా ఇలా చేశామనగానే హీరో అయితే అంటాడు, ఇదంతా నా తప్పే, నాకు తెలుసు అక్కడ చాలా ప్రమాదం ఉంది, అప్పటికే అక్కడికి ఉరుములు గట్రా పడుతున్నట్టు నాకు కనబడ్డాయి, అప్పటికి నేనైతే అక్కడి నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీసుకెళ్ళిపోవచ్చు, కానీ నేనైతే అలా చేయలేదు, ఇదంతా నా తప్పే అని చెప్పి ఇక్కడ మన హీరో అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. ఇదంతా నా వల్లే జరిగిందని చెప్పి ఇక్కడ మన హీరోయిన్ వల్ల అదంతా అయిపోవడం వల్ల హమ్మేసా ఇప్పుడు సౌమ్య అనే క్యారెక్టర్ని చంపేశాం, ఇప్పుడు మనం అంతా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఇంకే ప్రాబ్లమ్స్ లేవని చెప్పి ఎంజాయ్ చేస్తారు. కానీ మన హీరో మాత్రం సౌమ్యని తలుచుకుంటూ మందు తాగుతూ సోమిని అని ఎక్కడైతే కలిశాడో అక్కడైతే వెళ్ళి సౌమ్యకి నచ్చిన ఫుడ్ అయితే తింటూ ఉంటాడు. యాక్చువల్గా ఫుడ్ హీరోకి ఇష్టం ఉండదు, కానీ సౌమ్య కోసం తింటూ వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే ఆఫీస్కి చక్కగా వెళ్ళిపోతుంది. అక్కడున్న కొలీగ్స్ అందరూ మాట్లాడుకుంటారు, సౌమ్యని చనిపోవడం వల్ల హీరో అయితే రావట్లేదు అంటే ఎప్పుడు సిక్ లీవ్ అనేది తీసుకోడు, కానీ సడన్గా ఇక్కడ సిక్ లీవ్ అనేది కూడా పెట్టాడు, నిజంగా హీరోకి హెల్త్ బాగాలేదేమో అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. హీరోకి నిజంగా హెల్త్ బాగోదు. ఇంకా వెంటనే తన హాస్పిటల్కి వెళ్ళి ఐ చెకప్ చేయించుకుంటారన్నమాట. ఇంకా హీరో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల తన ఐస్ అనేవి కొంచెం బ్లర్గా అయితే మారుతూ ఉంటాయి. ఇలా మారడం వల్ల హీరోకి చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, తన చూపు కనిపించుకోకుండా పోతుంది. అండ్ దానికి తోడు హీరోకి అయితే ఇక్కడే రివీల్ అవుతుంది, హీరోకి ఏ కలర్ అయినా చాలా క్లియర్గా కనబడుతుందంట. మనకు కనబడే దానికన్నా హీరోకి ఇంకా క్లియర్గా డిఫరెంట్ కలర్స్ కనబడతాయి అని చెప్పి డాక్టర్ అయితే చెప్తాడనమాట. అండ్ దీనివల్ల కలర్ బ్లైండ్నెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తారు. ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట, హీరోకి నిజంగా బాగాలేదేమోనే అని చెప్పి బాధపడుతుంటే యూన్ అయితే అంటది, నిజంగా బాగోపోతే గూ అయితే ఆఫీస్కి కూడా రాడు, హీరో దగ్గరే ఉంటాడు. గూ ఆఫీస్కి వస్తున్నాడంటే హీరో బాగానే ఉన్నాడు, అంత సీరియస్ కండిషన్ కూడా కాదు, ఎక్కువగా ఆలోచించుకు అని చెప్పి యూన్ అయితే అంటదన్నమాట హీరోయిన్తో. అలా చెప్పి యూన్ అయితే ఒక ప్లేస్కి అనేది వస్తుంది, కానీ తీరా చూస్తే ఆ ప్లేస్లో గూ కూడా ఉంటాడు. మీరేంటి ఇక్కడ, ఎందుకని ఇక్కడికి వచ్చారు అనగానే, నేను మీకోసమే వచ్చానని గూ అయితే అంటాడు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా, సోమినికి సంబంధించిన ఏమైనా వస్తువులు ఉంటే ఇవ్వచ్చు కదా, ఎందుకంటే హీరోకి ఆ వస్తువులు అనేవి కావాలంట తన జ్ఞాపకార్థం అనగానే, లేదు అవి చూస్తే తను గుర్తు తెచ్చుకొని బాధపడాల్సి వస్తుందని అవన్నీ మేము కాల్ చేసాము, మా దగ్గర ఏమీ లేవని చెప్పి అనేసరికి ఇంకప్పుడే అక్కడ ఫోన్ అయితే వస్తుంది అన్నమాట గూకి. ఇంకప్పుడే గూ అయితే అంటాడు, ఏంటి తన మేకప్ ప్రోడక్ట్స్ అనేవి దొరికినాయా, అవున్నా చాలు అవన్నీ హీరో వాళ్ళ ఇంటికి అయితే పంపించేయండి అని చెప్పి అంటాడనమాట. అక్కడే ఉన్న యూన్ అయితే మాటలన్నీ విని,
అమ్మో నా ఫ్రెండ్ దొరికేసినట్టుంది అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళి హీరోయిన్కి ఫోన్ చేసి, నువ్వు యూస్ చేసిన మేకప్ కిట్ మీద, కాస్మెటిక్స్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, నువ్వు లిప్స్టిక్ వేసుకొని కాఫీ కూడా తాగి ఉంటావు, ఆ కాఫీ కప్పు చాలు దొరికేయడానికి, వాడు ల్యాబ్లోకి వెళ్ళి చెక్ చేశాడా, నువ్వు ఇప్పటి వరకు చేసిందంతా అంతా అసమైపోతుంది అనగానే హీరోయిన్ అయితే అంటది, వాడికి ల్యాబ్ కూడా అవసరం లేదే, వాడు కళ్ళతో చూస్తే చాలు ఏదైనా చెప్పేయగలడు, మనం ఎలాగని ఇవన్నీ డిస్ట్రాయ్ చేయాలని చెప్పి హీరోయిన్ అయితే అంటది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.